పోలీసుల చేత భయభ్రాంతులకు గురి చేసి ఇక్కడికి ఎవరైతే బీట్ కానిస్టేబుల్ లేదా పెట్రోలింగ్ వాళ్ళు ఎవరైనా వచ్చి మా వాళ్ళు గుడికి వచ్చి దండం పెట్టుకుని వెళ్ళేటప్పుడు కూడా జరిగింది. కొట్టాడు కదా ఇద్దరిని, కొట్టాడు. మా కుర్ర వాళ్ళని ఇష్టానుసారంగా మాట్లాడి దూషించి దుర్భాషలాడి మా మాలపల్లిలో రామాలయాలే ఉంటాయి. నిజంగా చెబుతున్నాను. ఈయన పోలీసు ఆయన కొట్టిన తర్వాత రేపటి నుంచి నేను ఇక్కడ దగ్గరుండి మా వాడి చేత పూజ చేపిస్తా. మా వాడే పూజారేడ, ఏం జరుగుతుందో చూస్తా. దీని మీద రాత్రి నేను డిఎస్పీ గారితో ప్రకాశం జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలు నగరం, ఈ నగరంలో చిన్న మల్లేశ్వర కాలనీ. ఈ చిన్న మల్లేశ్వర కాలనీ అనేది వాస్తవంగా అయితే కేవలం మా మాలలే ఉంటారు ఎక్కువ ఈ కాలనీలో. ఈ కాలనీలో 25-30 సంవత్సరాల నుంచి మా మాలలు నివసిస్తూ ఉంటారు. అయితే ఎక్కువ మంది ఇక్కడ అందరూ కూడా రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి పూట కూలి చేసుకొని బతికేటటువంటి సర్వసాధారణమైనటువంటి వ్యక్తులు ఇక్కడ మా మాలలు. అయితే ఈ కాలనీ ఏర్పడిన తర్వాత మీరందరూ చూడొచ్చు, ఈ గుడి రామాలయమేగా, రామాలయం అని చెప్తే వాస్తవంగా ప్రజలందరూ గమనించాల. నిన్న ఈ ఆకువీడు పెద్దపేట మాలపల్లిలో జరిగినటువంటి సంఘటన గుర్తుకు చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఈ పెద్దపేట మాలపల్లిలో గొంతినమ్మ గుడి అని పాడుబడి శిథిల వ్యవస్థలో ఉన్నటువంటి గుడిని డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు ఆ గుడిని కూల్చి ఇక్కడ రామాలయం కట్టాలని చెప్పి, అంటే అక్కడ స్థానికుల మనోభావాలు దెబ్బతినే విధంగా, స్థానికుల మనోభావాలకు వ్యతిరేకంగా అధికారం చేతిలో ఉందని రఘురామకృష్ణరాజు అక్కడ ఆ విధంగా మరి అక్కడ ఉన్నటువంటి స్థానికులను పోలీసుల చేత భయభ్రాంతులకు గురి చేసి చేయడం జరిగింది. ఇది వైరల్ అవుతుంది. 2-3 నెలల నుంచి దీనిలో నేను కూడా పార్టిసిపేట్ చేసి అక్కడికి వెళ్ళడం జరిగింది. మమ్మల్ని కూడా పోలీసులు నిర్బంధించడం జరిగింది. అయితే అదే విధంగా ఇక్కడ ఈ రామాలయము మా మాలపల్లిలో రామాలయాలే ఉంటాయి. నిజంగా చెబుతున్నాను. అయితే మొన్న ఒక వీడియోలో కూడా చెప్పడం జరిగింది, మా వాళ్ళు 100లో 20% మాత్రమే చర్చిలకి, పాస్టర్లకి, చర్చిలకి అంటే యేసు ప్రభుని నమ్ముతూ ఉంటారు. వాస్తవంగా మాలపల్లిలో రామాలయాలు ఎక్కువగా ఉంటాయి. రాముణ్ణి మా వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు. దీని మీదట ఇక్కడ జరుగుతున్నటువంటి అంటే ఈ రామాలయాలకి ఈ గుడిగా ఏర్పాటు చేసుకోవటం, చుట్టూరు కంచి వేయటం, లేకపోతే ప్రహరీ కట్టడం, వీటన్నిటిని కట్టడానికి స్తోమత లేనటువంటి, శక్తి లేనటువంటి వాళ్ళం మేము. కాబట్టి దీనికి సంబంధించి ఇక్కడ ఈమెవరో ఒక 10-15 సంవత్సరాల క్రితం మా మాల వాళ్ళదే ఈ ప్లేసు కొనుక్కొని వీళ్ళు ఇంటిని నిర్మించుకున్నారు. ఈ ఇంటిని చూయించు, ఈ ఇంటిని చూయించు. అదే వాళ్ళ ఇల్లు ఎంత నీట్గా ఉందో మా ఎంత అల్లరి చిల్లరగా ఉంటాయి, మేమంతా కూలి పని చేసుకునే వాళ్ళం కదా. అయితే ఈ గుడి వాస్తవంగా ఇక్కడ మా వాళ్ళు సోదరుడు వినోద్ అనేటటువంటి కుర్రవాడు ఇది ఎక్కువగా ఇక్కడ పూజ పునస్కారాలు చేయటం, ఆ దైవ భక్తి ఎక్కువగా రాముడి మీద కొలుస్తూ ఉంటారు. మా వాళ్ళకు కూడా భక్తులు ఎక్కువగా ఉంటాయి, కానీ కుదరదు. పొద్దుగూకులు పనికి పోవాలి, సాయంత్రానికి వచ్చి మరి ఆరేసుకొని పనుకోవాలంటే పని చేసినోడు పనుకోకుండా ఉండదుగా. కాబట్టి అలసిపోయి వచ్చి పనుకుంటాడు. ఈ వినోద్ అనే ఆయన అలసిపోయి సాయంత్రానికి పని చేసుకోవాలనే స్థితిలో ఉంటారు. ఇక్కడ కాలనీలో లేకపోతే పరిసర ప్రాంతాల్లో ప్రతి ఒక్కరిని మీరు అడిగితే చెప్తారు, ఈ గుడి ఎవరు స్థాపించారు, ఈ గుడి పూజా పునస్కారాలు ఎవరు చేస్తుంటారు అని చెప్పి మీరు పరిశీలించి విచారిస్తే తెలియజేస్తారు. కానీ ఏం వచ్చిన తర్వాత ఈ 5-6 సంవత్సరాల నుంచి దీనికి ఏదో కొంచెం పెయింట్ పూసుకొని చుట్టూరు కంచిలాగా తయారు చేసి మరి పూజా పునస్కారాలు చేస్తూ ఉంది. ఓకే, దీంట్లో అభ్యంతరం లేదు. కానీ మా వాళ్ళు గుడికి వచ్చి దండం పెట్టుకుని వెళ్ళేటప్పుడు, లేకపోతే కొబ్బరికాయ కొట్టుకునేటప్పుడు, లేకపోతే ఇక్కడ పూజా పునస్కారాలు చేసేటప్పుడు జంతువులతో పోల్చి, కుక్కతోటి, నక్కతోటి, పందులతోటి పోల్చి అసభ్యకరంగా వీడు మాలవుడు, మరి వీడు తక్కువ కులానికి చెందినటువంటి వాడు అని ఇష్టానుసారంగా డైరెక్టర్గా ఈమె మాట్లాడుతూ ఉంటున్నటువంటి నేపథ్యంలో ఒక నెల కిందట నాకు మా వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఈ విధంగా అసభ్యకరంగా మాట్లాడుతుంది, గుడికి రానియట్లేదు, ఎలాగంటే అలాగ మాట్లాడుతుంది ఏమి, మరి తుంచేసినట్టు కులం పేరుతో దూషించి దుర్భాషలాడుతూ ఉంది అని డైరెక్ట్గా మాట్లాడుతున్నారు వీళ్ళు. నేను అందరూ ఒక చోట ఉండేవాళ్ళు సంస్కొని పోతారులే అనుకుంటే, మరి రాత్రి గతంలో కూడా ఇక్కడికి ఎవరైతే బీట్ కానిస్టేబుల్ లేదా పెట్రోలింగ్ వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మాట్లాడి ఆ తర్వాత బయటకు వచ్చి మా వాళ్ళని ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు. రాత్రి జరిగినటువంటి సంఘటన మా వాళ్ళు ఇల్లు వీళ్ళ ఇంటికి ఎదురుగా ఉంటుంది. ఏదో చిన్న కొంచెం చెత్తండి మంట వేస్తే ఈ మంట మండిన దాని మీదట వెంటనే వీళ్ళు సంబంధిత పోలీసులకి, తాలూకా పోలీసులకి ఫోన్ చేయడం జరిగింది. తాలూకా పోలీస్ స్టేషన్ నుంచి ఒక ఆయన పోలీసు వచ్చి ఇక్కడ ఈయన ముందు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మాట్లాడి ఏం మాట్లాడాడో, ఏం జరుగుతుందో
మనకు తెలియదు. బయటకు వచ్చి మా కుర్ర వాళ్ళని ఇష్టానుసారంగా మాట్లాడి దూషించి దుర్భాషలాడి కొట్టడం కూడా జరిగింది. కొట్టాడు కదా ఇద్దరిని, కొట్టాడు. కాబట్టి ఈయన పోలీసు ఆయన కొట్టిన తర్వాత మాట్లాడతాం. ఫస్ట్ ఇప్పుడు వాస్తవంగా రేపటి నుంచి నేను ఇక్కడ దగ్గరుండి మా వాడి చేత పూజ చేపిస్తా. మా వాడే పూజారి. ఏం జరుగుతుందో చూస్తా. దీని మీద రాత్రి నేను డిఎస్పీ గారితో కూడా మాట్లాడటం జరిగింది. ఈ పూట ఆర్డీఓ గారితో మాట్లాడతా. ఈ గుడి మాది, ఈ కాలనీ మాది. మేము ఎవరైనా గుడికి వస్తే రావద్దని మేము అంటలా. గుడికొచ్చి మీ బాధ్యత ప్రకారం మీరు దండం పెట్టుకుని వెళ్ళండి, కొబ్బరికాయ కొట్టుకొని పండి. కానీ గుడి మాది, మీరు గుడికి రావడానికంటే మాత్రం చాలా జరిగిద్దేడా, జరగాల్సిన చాటుకు జరిగిద్ది. ఏం జరిగిద్దో అంతా దానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తున్నా. దీని మీదట ఆర్డీఓ గారు ప్రత్యేకంగా ఎంఆర్ఓ గారిని, తహసీల్దార్ గారిని పంపించాలని, లేకపోతే చిలికి గాలివానగా ఇష్యూ పెద్దదయ్యే అధికారులు పట్టించుకొని సాల్వ్ చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున తెలియజేస్తున్నా.